మధ్యలో పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి స్టార్ డైరెక్టర్స్ తో లోఫర్, మిస్టర్ లాంటి సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు. అలాంటి సమయంలో వచ్చిన తొలి ప్రేమ వరుణ్ తేజ్ కోరుకున్న సోలో విజయాన్ని అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈయన నటించిన ఫిదా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 48 కోట్లు వసూలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ పెరగడంలో ఫిదా పాత్ర కూడా కీలకమే. అయితే ఈ చిత్రం హిట్ అయినా అందులో ఎక్కువ భాగం క్రెడిట్ సాయి పల్లవికి వెళ్ళిపోయింది. ఆమె వల్లే సినిమా ఆడిందంటూ ఫ్యాన్స్ ఇప్పటికీ చెప్తుంటారు. ఆ సినిమా తర్వాత వరుణ్ కెరీర్ జోరు మీదుంది. వెంకటేష్ తో కలిసి నటించిన F2 సంచలన విజయం సాధించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సీక్వెల్ F3లో నటించాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ మెగా ప్రిన్స్ లోని మరో కోణాన్ని బయటికి తీసింది. తన వయసు కంటే ఎక్కువ ఉన్న ఈ పాత్రలో చాలా బాగా నటించాడు వరుణ్ తేజ్. మాస్ ఆడియన్స్ కు కూడా చేరువయ్యాడు. గని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాకు చాలా బాగా కష్టపడతాడు. ఆ పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. ప్రతిసారి కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. కానీ ఎంత కష్టపడినా ఎలాంటి కథలతో వచ్చినా నిరాశే ఎదురవుతుంది. వరుణ్ గత 3 సినిమాలు గాంధీవధార అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా పరాజయం పాలయ్యాయి.